హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ. ఇప్పుడు నేను 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది 3 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఆర్ఆర్ టవర్స్ బ్లాక్ ఏలో ఉందండి, బాచ్పల్లిలో ఉందన్నమాట ఈ ఫ్లాట్. ఇది నియర్ టు కెనడీ స్కూల్ అండి, కెనడీ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి వెంకటేశ్వరరావు గారు అండి. ఈ ఫ్లాట్ మనము ఏ విధంగా డిజైన్ చేసామన్నది ఈ వీడియోలో మీకు నేను ప్రతిదీ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము లివింగ్ డైనింగ్లో ఉన్నామండి. యాక్చువల్గా లివింగ్ అండ్ డైనింగ్ ఇదంతా ఓపెనే ఉందండి. ఇక్కడ ఎలాంటి పార్టీషన్ కానీ ఎలాంటి వాల్ కానీ లేదు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో లివింగ్ డైనింగ్లో చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ బిల్డర్ ఇవ్వడం జరిగిందనమాట. మనం జస్ట్ లైట్ కనెక్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్లో. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి ప్రొవిజన్ ఇచ్చారో. సో లివింగ్ డైనింగ్లో మనము ఏ యూనిట్ చేసామనేది ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లివింగ్ రూమ్ అనగానే మనము మేజర్గా మనం చేసింది వచ్చేసి టీవీ యూనిట్ అండి. చూసుకోవచ్చు యాక్చువల్ ఇక్కడ టీవీ యూనిట్ ఏ విధంగా మనకి ఉందనేది, ఈ యూనిట్ అంటే ఈ ఏరియా యాక్చువల్ మనకి ఏ విధంగా ఉందనేది ఇక్కడ మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో ఆ క్లిప్లో చూసుకోవచ్చు మనకి చాలా చిన్న ప్లేస్ రావడం జరిగిందనమాట. ఈ ఏరియా చాలా చిన్నదంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకే టీవీ యూనిట్ ప్రొవిజన్ అనేది ఉందన్నమాట ప్రజెంట్, ఇంతకుముందు మన వర్క్ స్టార్ట్ చేయకముందు. సో దాన్ని ఏం చేసామంటే మనము ఈ వాల్ నుంచి ఈ వాల్ అంటే టోటల్ వాల్ ఎక్స్క్లూడింగ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ తప్ప మనం టోటల్ వాల్ టిల్ సీలింగ్ మనము టీవీ యూనిట్ చేయడం జరిగింది. సో మీరు ఆల్రెడీ మనం టీవీ యూనిట్ క్లిప్లో చూసి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి ప్రొవిజన్ ఉన్నది అనేది మీరు ఆల్రెడీ ఒక మనకి ఇప్పుడు చేసిన క్లిప్లో చూసి ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డీబీ బాక్స్ ఉందన్నమాట, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉంది. ఇక్కడ కింద వచ్చేసి స్విచ్ బోర్డ్ ఉందన్నమాట. సో దీన్ని మనం ఏం చేసామంటే ఈ విధంగా ఫ్రంట్కి కొంచెం తీసుకొని ఒక 4 ఇంచ్ ఫ్రంట్కి తీసుకొని దీనికి డోర్స్ ప్రొవిజన్ ఇచ్చి ఆ డోర్కి మనము ఈ విధంగా లోవర్స్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు లోవర్స్ ఏ విధంగా ఇచ్చాము. సో ఇది కూడా ఏ విధంగా ఓపెన్ అవుతుందో అనేది మీకు క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది చూడండి. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము 2 డోర్స్ ఇచ్చేసి ఇది హైడ్ చేసామన్నమాట. సో దానితో మనకి టీవీ యూనిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ వాల్కి ఉన్నట్టు మనకి డిజైన్లో కనిపించడం జరిగిందన్నమాట. సో దీన్ని కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెసే వాడామండి. ఇక్కడ టోటల్ హార్డ్వేర్ వచ్చేసి మనం ఎప్కో కంపెనీ నుంచే వాడాము. అన్ని సాఫ్ట్ క్లోజింగే, హింజెస్ కానీ ఛానల్స్ కానీ ప్రతిదీ టెలిస్కోపిక్ ఛానల్ ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగే వాడాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 3 కలర్ కాంబినేషన్లో టీవీ యూనిట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి వుడెన్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి మార్బుల్ కాంబినేషను, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్ కాంబినేషన్ అనమాట. సో ఇందులో ఓన్లీ ఈ మార్బుల్ అండ్ ఫాస్టీ వైట్ మాత్రమే హై గ్లాస్లో చేయడం జరిగింది. ఏదైతే వుడెన్ లామినేట్ ఉందో అది మనము మ్యాట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ చూసుకోవచ్చు 2 డ్రాస్ ఇచ్చాము. 2 డ్రాస్ ప్రొవిజన్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఈ విధంగా మనము 2 డ్రాస్ ప్రొవిజన్ ఇచ్చాము, అది కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చాం. మిడిల్ యూనిట్ వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ గ్లాస్ ఇచ్చామన్నమాట. అది మనము ఈజీగా మనము రిమోట్ యాక్సెస్ కోసం మనం ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ అనేది ప్రతి ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి హ్యాండిల్ కూడా చూడొచ్చు అండి. దీనికి హ్యాండిల్ కాకుండా నాబ్స్ ఇచ్చాము. నాబ్స్ కూడా చూడండి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఏ విధంగా ఉందో డిజైను. ఈ విధమైన డిజైన్ ఉన్న నాబ్స్ అనేది మనం టీవీ యూనిట్లో ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో ఇలా ప్యారలల్ లైన్స్ ఇచ్చామండి, గోల్డెన్ టీ పట్టి ఇచ్చి ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పైన కూడా ఒక లెడ్జ్ ప్రొవిజన్ ఇచ్చాము, దాని దగ్గర కూడా ఒక గోల్డెన్ టీ పట్టి ప్రొవిజన్ అనేది 3 లైన్స్ అనేది ఇక్కడ టీ పట్టి లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెడ్జ్ చూసుకుంటే మనము వుడెన్ కలర్లో లెడ్జ్ ఇచ్చామండి. దానికి మనము స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. చూసుకోవచ్చు 4 స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ విధంగా 4 స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాం. లెడ్జ్లో కూడా ఈ విధంగా మనం డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో మనం ఇప్పుడు లివింగ్ డైనింగ్లో మరొక యూనిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. ఇప్పుడు మనము ఈ యూనిట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ బిల్డర్ ఎలాంటి ప్రొవిజన్ ఇచ్చారంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక బేస్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అది ఏ విధంగా ఉందని ఇక్కడ ఈ క్లిప్లో చూడొచ్చు. బిఫోర్ అది యాక్చువల్గా మనం వర్క్ స్టార్ట్ చేయకముందు ఏ విధంగా ఉందని ఇక్కడ మీకు ఒక క్లిప్లో చూపించడం జరుగుతుంది. సో ఈ బేస్ యూనిట్లో మనం ఏం చేసామంటే అకేషియా గ్రీన్ లామినేట్ వాడి ఈ బేస్ యూనిట్కి మనము హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్ వచ్చేసి మనకి ఎలాంటి ప్రొవిజన్ ఇవ్వలేదన్నమాట, సెల్ఫ్ ప్రొవిజన్. అప్పుడు మనమే ఇక్కడ ఏం చేసామంటే ఒక బాక్స్ యూనిట్ అనేది చేయడం జరిగింది. ఈ బాక్స్ యూనిట్ కూడా అన్నీ కూడా మనము హైడ్రాలిక్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. మీరు చూసుకోవచ్చు ఓవర్ హెడ్లో వైట్ కలర్ లామినేట్ వాడడం, అది కూడా ఫాస్టీ వైట్ హై గ్లాస్లో వాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మనం అన్ని 1mm లామినేట్సే వాడడం జరిగిందన్నమాట వర్గో కంపెనీ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు ఓవర్ హెడ్లో 2 మనము హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఇచ్చాము. ఆ 2 కూడా మనము ఇక్కడ
అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ గ్లాస్తో హైడ్రాలిక్ లిప్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా మనము బ్లాక్ టింటెడ్ గ్లాస్ యూజ్ చేసాము, బ్లాక్ కలర్ ప్రొఫైల్ యూజ్ చేసాము. మరో 2 హైడ్రాలిక్ లిప్స్ ఇచ్చామండి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా లామినేట్, హై గ్లాస్ లామినేట్ వాడి వైట్ కలర్ పాజిటివ్ వైట్ దాంట్లో మనము ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్నర్ లామినేట్ మీరు చూసుకోవచ్చు, టోటల్ ఫ్యాబ్రిక్ వాడామన్నమాట ఈ ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్లో ఇన్నర్ లామినేట్ ఏది ఉన్నా సరే మనము ఫ్యాబ్రికే వాడడం జరిగింది. అది కూడా మనము వర్గో కంపెనీ నుంచే వాడడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఈ హైడ్రాలిక్ పంప్స్ కూడా మనం ఎప్కో కంపెనీ నుంచే వాడడం జరిగిందనమాట. సో మరి మనం బేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే, బేస్ యూనిట్లో మనము మెజారిటీ ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్సైడ్ ఆల్రెడీ మనకు సిమెంట్ సెల్స్ ఉండడంతో మనం మెజారిటీగా ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది చూసుకోవచ్చు ఆల్రెడీ సెల్స్ ఉన్న వాటికి మనం ఫ్రేమ్స్ ఇచ్చాము, 3 ఫ్రేమ్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్స్ మనము 4 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడడం జరిగిందనమాట. సో ఈ పక్కన కూడా మనకి సెల్ఫ్లు ఉండడంతో మనం ఏం చేసామంటే, ఈ పక్కన అంటే మనకు ఒక బేస్ ఉండడంతో ఈ పక్కన ఏం చేసామంటే ఒక వాష్ బేసిన్, మంచి వాష్ బేసిన్ పెట్టుకునే ప్రొవిజన్ ఇచ్చి కిందకి ఎంటీ స్టోరేజ్ వదిలేసాం. ఏదైనా బిగ్గర్ స్టోరేజ్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇందులో కూడా మనం ఒక ఎంటీ స్పేస్ ఉంటే దాన్ని ఏం చేసామంటే ఇక్కడ డ్రాస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇదొక్కటే మనము బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ ఈ యూనిట్లో, బేస్ యూనిట్లో ఇదొక్కటే మనం బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మరొక డ్రా యూనిట్, ఇది కూడా మరొక డ్రా యూనిట్ అనమాట. సో ఓవర్ హెడ్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇక్కడ స్లాబ్ ఉండేతో మనం ఏం చేసామంటే ఇక్కడ గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఓవర్ హెడ్లో క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో బ్యాక్ ఆఫ్ ద ప్యానల్ కూడా మనము కస్టమర్ సజెస్ట్ చేసాం. ఈ విధంగా మనం ఒక టైల్ అంటే బెస్ట్ డిజిటల్ టైల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా క్రాకరీకి మనకి గుడ్ లుకింగ్ ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూసుకుంటే లివింగ్ డైనింగ్కి కిచెన్ ఎంట్రీకి మనం ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత థిక్నెస్తో ఇచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఓవరాల్గా మనం ఈ విధంగా ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్గా కూడా మనం ఈ విధంగా లైట్ వైర్ అనేది రన్ చేయడం జరిగింది. సో హ్యాంగింగ్ లైట్స్కి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి వచ్చేసి మనము వుడెన్ కలర్ లామినేట్ వాడడం జరిగింది అనమాట. సో మనం కిచెన్ ఎంట్రీకి కంటిన్యూషన్గా ఈ విధంగా ఆర్చ్ అనేది మళ్ళీ ఇట్ సైడ్ కూడా మనము చేయడం జరిగింది అనమాట. దీనికి ఏం చేసామంటే ఇంటర్నల్గా మనము వైట్ లామినేట్ వేసుకున్నామండి, బట్ ఎక్స్టర్నల్గా చూసుకుంటే ఈ మన వుడెన్ లామినేట్తో మనం మర్జ్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం అనమాట. సో కిచెన్ ఏరియాలో చూసుకుంటే మనకి ఏ విధంగా బిల్డర్ మనకి ప్రొవిజన్ ఇచ్చారనేది ఇక్కడ ఒక క్లిప్ వేసి చూపిస్తాను. బిఫోర్ యాక్చువల్గా ఈ వర్క్ చేయకముందు మనకి ఏ విధంగా ఉంది అనేది క్లిప్లో మీరు చూడొచ్చు అనమాట. సో మనకి టోటల్ బేస్మెంట్ మొత్తం మనకి ఆల్రెడీ బిల్డర్ మనకి ప్రొవిజన్ ఇచ్చేసారు అనమాట. సో కస్టమర్కి ఆల్రెడీ బిల్డర్ ఇవన్నీ షెల్ఫ్లు వేసేసి, సిమెంట్ షెల్ఫ్లు వేసేసి, అంత టోటల్ A to Z సజ్జలు కూడా అన్నీ వేసేసి మనకి బిల్డర్ ఇవ్వడం జరిగింది. సో దానికే మనం ఏం చేసామంటే కొన్నిటికి మనం ఫ్రేమ్ చేసుకుందాం, కొన్నిటికి మనం బాస్కెట్ల కోసం బాక్స్ చేసుకున్నాం, కొన్నిటి దగ్గర మనం ఏం చేసామంటే షెల్ఫ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం కిచెన్లో 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి స్పార్కిల్ వైట్ అండి, మరొకటి వచ్చేసి స్పార్కిల్ డార్క్ గ్రే అనమాట. ఈ స్పార్కిల్ ఏంటంటే టైనీ స్పార్కిల్ ఉంటాయి అన్నమాట మన లామినేట్ మీద, అది కొంచెం మనకి ఎక్స్ట్రా షైన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో చూసుకుంటే కిచెన్ బేస్ యూనిట్ వచ్చేసి మనము డార్క్ గ్రే స్పార్కిల్ లామినేట్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షింక్ యూనిట్కి మనము ఫ్రేమ్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో బేస్ యూనిట్ మొత్తం మనము ఈ విధంగా బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది. ఇది కొంత మనకి హ్యాండిల్లెస్ ఫీలింగ్ తీసుకొస్తుంది అన్నమాట కిచెన్లో. ఇటు పక్కన మనం బాక్స్ వర్క్ చేసుకొని బాటిల్ పుల్అవుట్ ఇచ్చామండి. 6 ఇంచ్ బాటిల్ పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము కట్లరీ ఇవ్వడం జరిగింది, 4 ఇంచ్ కట్లరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము ప్లెయిన్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది 4 ఇంచ్. ఇక్కడ వచ్చేసి తాళి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ బాస్కెట్లు మొత్తం మనము SS304 గ్రేడ్ బటర్ఫ్లై కంపెనీదే వాడడం జరిగిందనమాట. వీటికి ఛానల్స్, టెలిస్కోపిక్ ఛానల్స్ మనము సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్ ఎప్కో నుంచి వాడడం జరిగింది. సో ఈ ఎల్ షేప్ కౌంటర్కి మనము ఇక్కడ ఎల్ షేప్లో ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఏ విధంగా డోర్ అనేది ఓపెన్ అవుతుందో. సో ఇది వచ్చేసి మనకి 165 డిగ్రీస్ ఎప్కో హింజెస్ వాడి డోర్ అనేది టోటల్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఎల్ షేప్ మొత్తం మనం వాడుకునే విధంగా ఇక్కడ మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందనమాట. సో వీటికి కూడా మనము జీ ప్రొఫైలే వాడడం జరిగింది ఈ కార్నర్ యూనిట్కి కూడా. సో మనకి ఏంటంటే ఈ కార్నర్ యూనిట్లో మనం డోర్ ఈ విధంగా మనం ఇస్తే
ఫర్దర్గా ఈ ఎల్ షేప్ టోటల్ మనం వాడుకోవడానికి వీలుంటుందన్నమాట. సో మరియు ఈ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రేమ్వర్క్ ప్రొవిజన్ ఇచ్చి ఇంటర్నల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఎల్ షేప్ని పార్టీషన్గా చేసుకొని మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు మనం ఇంటర్నల్గా ఇన్నర్ లామినేట్ ప్రతిదీ ఫ్యాబ్రికే వాడామండి. సైడ్లో చూసుకోవచ్చు మీరు, ప్రతిదీ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూసుకోండి, వన్ సైడ్ వచ్చేసి మనం లామినేట్ వాడాము, హై గ్లాస్ లామినేట్, ఇంకో సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్, ఇన్నర్ లామినేట్ ఫ్యాబ్రికే వాడడం జరిగిందనమాట. సో ఈ పక్కన చూసుకుంటే మనకి బేస్ యూనిట్ సేమ్ మనం కంటిన్యూషన్గా వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఉన్న దానికి మనం ఏం చేసామంటే డోర్స్ పెట్టుకొని ఉన్న ఇక్కడ సిమెంట్ వాటికి డోర్స్ పెట్టుకొని ఇంటర్నల్గా షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వుడెన్ షెల్ఫ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్ ఉందన్నమాట. సో దానికే మనం ఫ్రేమ్వర్క్ చేసుకొని ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఓవర్ హెడ్ గురించి మాట్లాడుకుంటే మనం రియర్ యూనిట్లో ఓవర్ హెడ్ చూసుకుంటే టోటల్ ప్రొఫైల్ గ్లాస్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనము బ్లాక్ కలర్ ప్రొఫైల్ అండ్ బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ ఓవర్ హెడ్లో ఇక్కడ మనకి సిమెంట్ షెల్ఫ్ ఉండడం జరిగింది. దీనికే మనం ఫ్రేమ్వర్క్ చేసుకొని 4 గ్లాస్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, ప్రొఫైల్ గ్లాస్ షట్టర్స్. సో ఈ పక్కన చూసుకుంటే మనకి ఫ్రంట్ కిచెన్ చూసుకుంటే టోటల్ మనకి ఇక్కడ బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ మనము వైట్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చిన్న షెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చాం, ఎందుకంటే ఏదన్నా చిన్న జార్స్ కానీ బౌల్స్ కానీ పెట్టుకొని మనం వాడుకోవడం జరుగుతుంది అనమాట. సో రైట్ అండ్ లెఫ్ట్, చిమ్నీకి రైట్ అండ్ లెఫ్ట్ మనము బాక్స్ ప్రొవిజన్ ఇచ్చామండి. సో ఇంటర్నల్గా కూడా మనం సెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు. మధ్యలో ఒక 2 feet వరకు చిమ్నీకి అనేది మనం వదలడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు యూ షేప్, లైక్ యూ షేప్ లాఫ్ట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. లాఫ్ట్ డోర్ కూడా చూసుకోవచ్చు, కిచెన్లో ఎలాంటి ఫాల్ సీలింగ్ లేదనమాట. అందుకే లాఫ్ట్ డోర్ కూడా చూసుకోవచ్చు, దగ్గర మనకి 3 feet ఉంటాయండి. సో చాలా స్టోరేజ్ మనకు దొరుకుతుంది లాఫ్ట్లో. మీరు చూసుకోవచ్చు, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి ఎంతవరకు స్టోరేజ్, చాలా వరకు స్టోరేజ్ ఈ లాఫ్ట్లోకి మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ లాఫ్ట్లో కూడా మనము సాఫ్ట్ క్లోజింగే వాడడం జరిగింది. చూడండి ఏ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతుందో. ఇక్కడ మాత్రం మనము నాబ్స్ వాడామండి. ఓవర్ హెడ్లో చూసుకుంటే ఇక్కడ కానీ టోటల్ లాఫ్ట్లో కానీ మనము అన్ని నాబ్స్ వాడడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండిల్స్ నాబ్స్ చాలా అందంగా కనిపిస్తుంది లాఫ్ట్లో. అందుకే లాఫ్ట్లో అంతా ఓవర్ హెడ్ కానీ లాఫ్ట్లో కానీ మనం ఈ ప్రాజెక్ట్లో హ్యాండిల్స్ వాడకుండా నాబ్స్ వాడడమే జరిగింది. చూసుకోవచ్చు ఈ పక్కన కూడా ఎంత స్టోరేజ్ ఉందో ఇంటర్నల్గా. అండ్ బేస్ యూనిట్ మనం ఏం చేసామంటే ఈ విధంగా ప్యానలింగ్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ కూడా ప్యానలింగ్ చేసి ఇక్కడ మనము కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం పూజా మందిర్ గురించి మాట్లాడుకుందామండి. సో పూజా మందిర్ వచ్చేసి కిచెన్కి సపరేట్గా ఒక రూమ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందనమాట బిల్డర్. సో దీనికే మనం ఏం చేసామంటే ఒక ఆర్చ్ ఫ్రేమ్ వేసుకున్నామండి. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఆర్చ్ ఫ్రేమ్ వేసుకున్నాము. ఆర్చ్ ఫ్రేమ్ వేసుకొని దీనికి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. గ్లాస్ డోర్ కూడా మనము ఈ విధంగా డిజైన్స్ ఇచ్చాం సార్. ఓం కానీ స్వస్తిక్ కానీ ఈ విధంగా 2 లోటస్ ఫ్లవర్స్ కానీ మధ్యలో చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ ఇచ్చాము. ఈ గ్లాస్ వచ్చేసి టఫర్ గ్లాస్ అండి. ప్లస్ మనం హ్యాండిల్స్ కూడా మనం గ్లాస్ హ్యాండిల్సే పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది మీకు క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది. దానికి ముందు చూసుకోవచ్చు ఇక్కడ ఒక పక్కన ఒక క్లిప్ వేస్తాను. యాక్చువల్గా మనకి ఎంటీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పూజా మందిర్ అనేది మీరు ఈ క్లిప్లో చూడొచ్చు. సో ఇంటర్నల్గా చూసుకుంటే మనము చాలా లాంగ్ పెద్దది 3CNC డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు దీని వెనకాల మనము లైట్ ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము శంకుచక్ర నామములు డిజైన్ ఇచ్చామండి. మధ్యలో ఓం డిజైన్ ఇచ్చాము. సో పక్కన చూసుకుంటే ఈ విధంగా ఒక 3 లెడ్జెస్ ఇచ్చాము. ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఒక 3 లెడ్జెస్ ఇచ్చాము. పైన కూడా ఒక టాప్ లెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి మనము ఒక 2 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ మన టోటల్ మనము 2 కలర్ లామినేట్స్ వాడడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి వైట్ కలర్ లామినేట్, మరొకటి వచ్చేసి వుడెన్ కలర్ లామినేట్. సో బేస్ యూనిట్ కూడా మనం ఏ విధంగా ఇచ్చాము ఇప్పుడు మీకు క్లియర్ చెప్తాను చూడండి. బేస్ యూనిట్లో ఒకటి ఫస్ట్ ప్రసాదం ట్రే ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత సైడ్ ఒక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా ఇంకొక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రసాదం ట్రే కింద ఇంకొక అడిషనల్ డ్రా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూసుకుంటే పూజా యూనిట్కి నాబ్స్ ఇచ్చామండి. నాబ్స్ కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే నాబ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ డిజైన్ గురించి మాట్లాడుకుందామండి.
యాక్చువల్గా ఇక్కడ టోటల్ మనకి షెల్ఫ్స్ ప్లస్ పైన సజ్జ ఉండడం జరిగిందనమాట. సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ, మనకి బిల్డర్ సిమెంట్ షెల్ఫ్తో ప్రొవిజన్ ఇచ్చాం. సో టోటల్ మనం ఇందులో మనము ఫ్రేమ్ వర్కే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఏ విధంగా ఉంది బిఫోర్ అనేది ఇక్కడ క్లిప్లో చూడొచ్చు. సో మనం ఏం చేసామంటే టోటల్ షెల్ఫ్స్ ఉన్న వాటికి ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఈ విధంగా డిజైనింగ్ అనేది ఇచ్చాం. మీరు చూసుకోవచ్చు డిజైనింగ్ ఏ విధంగా ఉందో. ఇదంతా మనము మధ్యలో ఏదైతే పిల్లర్ ఉంటుందో ఆ పిల్లర్ ప్యాకింగ్ అనమాట. దానివల్లే మనం డిజైనింగ్ అనేది కంటిన్యూషన్ చేయకుండా డివైడ్ చేసాం. ఆ డోర్కి ఈ డోర్కి ఈ విధంగా డిజైన్స్ అనేది డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో మనం వాడిన లామినేట్ వచ్చేసి ఫాస్టీ వైట్, గ్రే కలర్, లైట్ గ్రే కలర్ అండ్ డార్క్ గ్రే కలర్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇదే కాంబినేషన్లో టోటల్ వార్డ్రోబ్ని మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇంటర్నల్గా ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్ చూపిస్తాము. యాక్చువల్గా ఇక్కడ వాడిన హ్యాండిల్స్ వచ్చేసి 8 ఇంచ్ హ్యాండిల్స్ అండి. 4 డోర్స్కి మనం 8 ఇంచ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. పైన చూసుకోవచ్చు అన్ని లాబ్స్కి మనం నాబ్సే వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మనము ఐరన్ వార్డ్రోబ్ బీరువా సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఈ బీరువా పెట్టుకోవడానికి మనకి టోటల్ కింద నుంచి ఎక్కడైతే సజ్జ వరకు మనం ఎలాంటి వర్క్ చేయలేదన్నమాట. సో అది మనకి బయటికి కనపడకుండా మనం ఏం చేసామంటే స్కర్టింగ్ బ్యాక్ ఈ డోర్కే మనం ఒక స్కర్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్లోనే వాడడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్ మనం సాఫ్ట్ క్లోజింగ్ హింజెసే వాడతాము, సాఫ్ట్ క్లోజింగ్ టెలిస్కోపిక్కే వాడతాం. సో ఈ డోర్లు ఓపెన్ చేసి చూసుకుంటే ఇంటర్నల్గా మనకి టోటల్ సిమెంట్ సెల్స్ ఉన్నాయండి. ఈ సిమెంట్ సెల్స్కి మనం ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. సో లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి అనమాట ఈ ప్రాజెక్ట్లో. మీరు చూసుకోవచ్చు దగ్గర 2.5 feet ఉన్న లాఫ్ట్ ఉంది. చాలా వరకు లాఫ్ట్లో మనకి స్టోరేజ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా వరకు లాఫ్ట్లో మనకి స్టోరేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఈ విండో బేస్కి ఒక యూనిట్ ఉండడం జరిగింది అనమాట. ఈ విండో బేస్ మనం ఏం చేసామంటే సెల్ఫ్ ఉన్న వాటికి మనం ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఈ విధంగా డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే అదే కలర్ లామినేట్తో మనము డిజైనింగ్ చేయడం జరిగింది అనమాట. దానికి మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడి ఈ విధంగా 4 ఇంచ్ హ్యాండిల్స్ మనం పెట్టడం జరిగింది. చిన్న డోర్స్ కాబట్టి ఇక్కడ మనం 4 ఇంచ్ హ్యాండిల్స్ పెట్టడం జరిగింది. ఇది మనకు ఒక సిట్అవుట్ ఏరియాలో కూడా పనికి వస్తుంది కాబట్టి గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మరొక యూనిట్ మనం చేసామండి. ఆ యూనిట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇది స్పెషల్గా మనమే రెడీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యూనిట్ వచ్చేసి టోటల్ బాక్స్ యూనిట్ చేసాము. సో ఇంటర్నల్లో కూడా మనము చాలా షెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. సో డోర్కి ఏం చేసామంటే మనము ఈ విధంగా లాంగ్ మిర్రర్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. దీనికే మనం ఒక 8 ఇంచ్ హ్యాండిల్ పెట్టడం జరిగింది. ఇది కూడా మనము వార్డ్రోబ్ కాంబినేషన్లోనే మనం కలర్ చూస్ చేసుకోవడం జరిగింది. వైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్లోనే మనం చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కింద బేస్ యూనిట్లో మనం ఒక డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనము ఒక డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా మనము టెలిస్కోపిక్ ఛానల్స్ అండ్ హింజెస్ వాడడం జరిగింది. అవి కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్లోనే వాడడం జరిగింది. ఇప్పుడు మన గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి, రండి. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందామండి. సో మీరు చూసుకోవచ్చు ఈ వార్డ్రోబ్లో మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి అకేషియా గ్రీన్ కాంబినేషన్ మనం హై గ్లాస్లో వాడడం జరిగింది అనమాట. యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బిట్ వేస్తాను చూడండి. ఇక్కడ ఈ బెడ్రూమ్లో మనకి ఏ విధంగా బిల్డర్ సిమెంట్ షెల్ఫ్ ప్రొవిజన్ ఏ విధంగా ఇచ్చారనేది మీకు ఇక్కడ క్లిప్లో నేను క్లియర్గా చూపిస్తాను. సో దానికి మనం ఏం చేసామంటే ప్యానలింగ్తో కూడిన ఫ్రేమ్ వర్క్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఈ పక్క ప్యానలింగ్ చేసాము, ఈ పక్క మొత్తం ప్యానలింగ్ చేసి మనము ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగిందన్నమాట. సో ఇందులో చూసుకుంటే మనకి టోటల్ సిమెంట్ షెల్ఫ్స్ అనేది ఉండడం జరిగిందనమాట. దానికే మనము ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్గా కూడా మనం ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ హింజెసే వాడడం జరిగింది కాబట్టి మనకి అది సాఫ్ట్ క్లోజింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే సింగిల్ డోర్ ఇచ్చామంటే ఇక్కడ షెల్ఫ్లు చాలా విడ్త్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ సింగిల్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా మనము ప్యానలింగ్ చేసాము. ఇక్కడ ఈ పక్కన మొత్తం ప్యానలింగ్ చేసామన్నమాట ఒక యూనిఫామ్గా కనపడటం కోసం. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాఫ్ట్లో చూసుకుంటే టోటల్ బిగ్ స్టోరేజ్ అన్నమాట, చాలా పెద్ద స్టోరేజ్ దొరుకుతుంది. ఈ ఫ్లాట్లో లాఫ్ట్లన్నీ చాలా వరకు స్టోరేజబుల్గా యూస్ఫుల్ ఉందన్నమాట. సో లాఫ్ట్లో కూడా మనము ఈ విధంగా బ్లాక్ కలర్ నాబ్స్ వాడడం జరిగిందన్నమాట లాఫ్ట్లో కూడా. ప్లస్ మనకి సాఫ్ట్ క్లోజింగ్ హింజెసే వాడడం జరిగిందన్నమాట బ్లాక్ మనకి లాఫ్ట్లో కూడా. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందామండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సిమెంట్ షెల్ఫ్ ఉండడం జరిగింది. బిల్డర్ సిమెంట్ షెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చారండి. సో దానికే మనని కస్టమర్ ఏం చేయమన్నారంటే స్లైడింగ్ డోర్ ఇవ్వమన్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో.
విత్ లాఫ్ట్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇందులో మనము టోటల్ 3 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి కోబల్ స్టోన్ అండి, ఇంకోటి వచ్చేసి అకేషియా గ్రీను, మరొకటి వచ్చేసి వైట్ కలర్ లామినేట్ వాడడం జరిగింది. ఈ 3 కూడా మనము హై గ్లాస్లో వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు లామినేట్ జాయింట్కి మనము ఈ విధంగా టీ పట్టీస్ ఇచ్చాము, గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చి మనము ఈ లామినేట్ జాయింట్స్ చేసి ఈ విధంగా డిజైన్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్గా చూసుకుంటే టోటల్ సిమెంట్ సెల్స్ ఉన్నాయన్నమాట. ఈ సిమెంట్ సెల్స్లోనే మనం ఒక పక్కన మనం ఏం చేసామంటే 2 డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. ఒక డ్రాకి లాకర్ ప్రొవిజన్ ఇచ్చాము, ఇంకో డ్రాకి జస్ట్ నార్మల్ డ్రా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా 2 డ్రా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా మనకి సిమెంట్ సెల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సిమెంట్ సెల్స్కి మనము జస్ట్ ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఈ స్లైడింగ్ డోర్లో మనం వాడిన హార్డ్వేర్ వచ్చేసి రివర్సబుల్ హార్డ్వేర్ అనమాట. ఇది ఎప్కో కంపెనీ నుంచి మనము పర్చేజ్ చేసి మనము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ రివర్సబుల్ స్లైడింగ్ సెట్కి మనకి ఏంటంటే అడ్వాంటేజ్, అంత ఈజీగా వీల్ అనేది జంప్ అవ్వదు అనమాట. దాని గురించి మనము ప్రతి ప్రాజెక్ట్లో మనం ఎప్కో నుంచి రివర్సబుల్ స్లైడింగ్ ట్రాక్ అనేది మనం వాడడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ లాఫ్ట్లో చూసుకుంటే టోటల్ సింగిల్ కలర్ వాడడం జరిగిందనమాట. దీనికి కూడా మనము నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ప్లస్ సాఫ్ట్ క్లోజింగే మనం చేయడం జరిగిందనమాట. సో మీరు పక్కన చూసుకుంటే టోటల్ ప్యానలింగ్ చేసామండి. యూనిఫామ్గా కనిపించడం కోసం, వార్డ్రోబ్ని నీట్గా కనిపించడం కోసం టోటల్ ఈ పక్కన ప్రతిదీ మనం ప్యానలింగే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ స్పెషల్గా ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వకుండా మనం ఏం చేసామంటే మిర్రర్ని ఈ విధంగా వాల్కి మనము అటాచ్ చేయడం జరిగిందనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తే మనకు అంత స్పేషియస్గా ఉండదు కాబట్టి మనం కస్టమర్కి ఏం చెప్పామంటే డ్రెస్సింగ్ యూనిట్ అవసరం లేదండి, ఇక్కడ మనం ఒక మిర్రర్ అనేది వాల్కి పెట్టుకుందాం, దానివల్ల మనకి అడిషనల్గా మనకి స్టోరేజ్ మిగులుతుంది, ప్లస్ మిర్రర్ యాక్సెస్ కూడా మనకి బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ వాల్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులోనే మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫిక్స్డ్ స్టడీ యూనిట్ ఇవ్వకుండా మనం ఏం చేసామంటే ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇది కూడా మనము వార్డ్రోబ్లో ఉన్న ఒక కలర్తో మ్యాచ్ చేయడం జరిగింది, అకేషియా గ్రీన్తో. ఇది కూడా హై గ్లాస్లోనే మనం ఇవ్వడం జరిగింది. ఈ ఫోల్డబుల్ బ్రాకెట్ ఏ విధంగా యూజ్ అవుతుందో అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ ఫోల్డబుల్ యూనిట్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకున్న తర్వాత వన్స్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఏ విధంగా క్లోజ్ చేస్తాం అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనము ఫోల్డబుల్ యూనిట్ అనేది క్లోజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ యాక్సెస్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది మీకు చూపించడం జరిగిందండి. సో మీ అందరికీ ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియోని సంప్రదించండి. మీకు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ చేయించుకోవాలనుకుంటే మా వీడియోస్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ప్లస్ మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఆర్బీ ఇంటీరియో బాచ్పల్లి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మేము మెన్షన్ చేసి ఉంటాము. ప్లస్ వీడియోలో కూడా మీకు బ్యానర్ వచ్చి ఉంటుందండి మా కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియోని సంప్రదించండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ, సైనింగ్ ఆఫ్.